శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది పర్వాన్ని 118 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 119వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ధృతరాష్ట్రుడు అంటున్నాడు విదురుడితోటి, విదురుడు చెప్పాడు అర్జునుడు రంగప్రవేశం చేశాడు అని. ధృతరాష్ట్రుడు అప్పుడు అన్నాడు, కుంతి అనే అరణి నుండి పుట్టిన పాండవులనే 3 అగ్నులతో ధన్యున్నయ్యాను నేను. వాళ్ళ వల్లనే నేను సురక్షితుడై ఉన్నాను. వైశంపాయనుడి సందర్భంగా చెప్తున్నాడు జనమే జయ మహారాజా. ఆ విధంగా ఆనంద కోలాహలంలో నిలిచిన ఆ రంగస్థలి ఎట్టకేలకు ప్రశాంతంగా మారింది. అంటే భీముడు, ఆ దుర్యోధనుడు వాళ్ళిద్దరు ఘోరమైన యుద్ధంతో రెండు భాగాలుగా విడిపోయి ప్రేక్షకులందరూ నానా హంగామా అయింది. ఆ తర్వాత ఆపాడు ఎవరు, ద్రోణాచార్యులు వారు అశ్వత్థామని పంపి వాళ్ళిద్దరి యుద్ధాన్ని. ద్రోణాచార్యుడు స్వయంగా ప్రవేశించి అర్జునుడిని పిలిచాడు. అర్జునుడు ప్రవేశించాడు. ఆ విధంగా ఆనంద కోలాహలాలు చెలరేగాయి రంగస్థలంలో. అర్జునుడు ద్రోణాచార్యుడికి తన అస్త్రలాఘవాన్ని ప్రదర్శించాడు. ఆగ్నేయాస్త్రంతో నిప్పుని, వారుణాస్త్రంతోనేమో నీటిని, వాయువ్యాస్త్రంతో గాలిని, పర్జన్యాస్త్రంతో మేఘాల్ని సృష్టించాడు. అస్త్రం అంటే అది మాయ. అస్త్రం అంటే ఆయా దేవతల ప్రభావం చేత ఏవైతే అవి సృష్టించబడతాయన్నమాట. ఈ విధంగా అలానే భౌమాస్త్రంతో నేలని, పార్వతాస్త్రంతో పర్వతాలని సృష్టించాడు అంతానే. తర్వాత అంతర్ధానాస్త్రంట ఒక అస్త్రం, దాంట్లో తన కడపడకుండా పోయేట అంతర్ధానం అయిపోయాట అర్జునుడు. ఒక్క క్షణం పొడవుగా కనిపించి మరుక్షణంలో పొట్టిగా కనిపిస్తున్నాడు. అలానే రథం నొగలిపైన క్షణకాలం కనిపించి మరుక్షణంలో రథమధ్యంలో కనిపిస్తున్నాడు. వెంటనే మళ్ళీ క్షణకాలంలోనే నేలపైన కనపడుతున్నాడు. ఈ విధంగా ద్రోణాచార్యుడి యొక్క ప్రియ శిష్యుడైన అర్జునుడు పరిపూర్ణమైన లాఘవంతో సుకుమార సూక్ష్మ లక్ష్యాలని, అలానే పెద్ద లక్ష్యాలని కూడా వివిధమైన బాణాలతో భేదించాడు. రంగమండపంలో లోహ నిర్మితమైన పందిరి ఉంచారు.
అది తిరుగుతూ ఉన్నది. తిరుగుతున్న దాని ముఖం పైన అర్జునుడు ఒక్కసారే విడివిడిగా ఉన్న 5 బాణాలను ప్రయోగించాడు. అవి 5 అయినా కూడా ప్రేక్షకులకు ఒకటిగానే కనిపించినాయట. ఆ తర్వాత రంగమండపంలో ఒకవైపు ఎద్దు కొమ్మను తాటితో కట్టారు. అది కదులుతూ ఉంది. ఆ కొమ్ము రంధ్రంలో మహాపరాక్రమశాలి అయిన అర్జునుడు 21 బాణాల్ని నాటేటట్లుగా విసిరాడు. ఈ విధంగా గొప్ప ప్రదర్శననిచ్చాడు అర్జునుడు. కత్తి, విల్లు, గద మొదలైన వాటితో కూడా శస్త్రకుశలుడైన అర్జునుడు అనేక వ్యూహాల్ని ప్రదర్శించాడు. అంటే ఒక బాణాలతో కాదు, కత్తి, గదతో కూడా ఆయన ప్రవీణుడు ప్రయోగించడంలో అనిపించాడు. ఓ జనమేజయ మహారాజా, ఆ తర్వాత అర్జునుడి యొక్క అస్త్ర విద్యా ప్రదర్శనం సమాప్తం కాగానే అక్కడ పెద్ద కోలాహలం వినిపించింది. ఆ తర్వాత అది కాస్త తగ్గటం మొదలుపెట్టింది మెల్లమెల్లగా. అట్లానే వాయిద్య ధ్వనులు కూడా మెల్లగా తగ్గుతున్నాయి. అయితే ఈ లోపల జబ్బ చరిచిన చప్పుడు వినపడింది. ఆ ధ్వని వజ్రాలను పొడి పొడి చేస్తున్న శబ్దంలాగా వినపడింది ప్రేక్షకులకు. ప్రజలు అనుకున్నారు, పర్వతాలు ఏమన్నా బద్దలైనయా, భూమి ఏమైనా చీలిపోయిందా, మేఘాలకి చిల్లులు పడ్డాయా అనుకున్నారట. అప్పుడు ప్రేక్షకులంతా ఆ ధ్వని వచ్చిన వైపు చూశారు. అక్కడ కౌంతేయులైన 5 సోదరులు కూడాను చుట్టూ నిలవగా 5 తారల సమూహమైన హస్తానక్షంతో కూడిన చంద్రుడిలాగా ప్రకాశించి ఉన్నాడు ద్రోణుడు. వెంటనే దుర్యోధనుడు లేచి నిలబడ్డాడు. తన సోదరులతో పాటు అశ్వత్థామతో కలిసి, అంటే దుర్యోధనుడు చుట్టూత వీళ్ళందరూ నిలిచారు. ఎవరు? ధార్తరాష్ట్రుడు 100 మంది. అశ్వత్థామ కూడా అక్కడే నిలిచాడు. సుయోధనుడు చుట్టూ చేరారంటవాడు. ద్రోణాచార్యుడు చుట్టూనేమో పాండవులు చేరారు. ఆయన చుట్టూ, సుయోధనుడు చుట్టూ 100 సోదరులు ధార్తరాష్ట్రులు అశ్వత్థామ నిలిచారు. ఎట్లా ఉన్నాడు దుర్యోధనుడు అంటే, దానవ సంహారంలో దేవగణాలు పరివేష్టించిన దేవేంద్రుడిలాగా కనపడుతున్నాడు. రేపు మనం తర్వాత భాగం కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.